హల్లెలూయా. చీకటిలో నుంచి వెలుగులోనికి ఎలా వచ్చామో రక్షింపబడ్డ రోజు క్రిస్మస్ అంటే. ఒకటి, మానవాడికి క్రిస్మస్ ద్వారా విమోచన దొరికింది. రెండవది, రక్షణ దొరికింది. మూడవది, మనము శత్రువుల చేతి నుంచి విడిపించబడ్డాం. మనం ఎవరి నుంచి విడిపించబడ్డాం? శత్రువుల చేతి నుంచి విడిపించబడ్డాం. అందుకే ఈ సంతోషమైనటువంటి క్రిస్మస్. నాలుగవది అన్నాడు, జీవిత కాలమంతయు నిర్భయులమై భయము లేని వారిగా, భయము పోగొట్టినటువంటి రోజే క్రిస్మస్. అందుకే దేవదూతలు ప్రత్యక్షమై గుల్లలతో అంటారు, భయపడకుడి అంటది. అంటే క్రిస్మస్ మానవాడికి ఏం తీసుకొచ్చింది? భయం లేదు, ధైర్యాన్ని తీసుకొచ్చింది. హల్లెలూయా. తర్వాత వచనాల్లో ఇంకో కొంచెం కిందకు మనం వెళ్ళగలిగితే ప్రసంగానికి సరిపోతాయి. ఏంటంటే, ఒకటి విమోచన, రెండు రక్షణ, మూడు ధైర్యము, నాలుగు రక్షణనిచ్చేత, ఐదవది ఏమన్నాడు అంటే సమాధానం అనుగ్రహించబడిందట. ఇవన్నీ ఇంకా చాలా మాటలు ఈ యొక్క జకరియా గారు తన పాటలు పాడుతున్నాడు యేసయ్యని గురించి. క్రిస్మస్ అంటే దేవుని ఆరాధించుట, దేవుని మహిమపరచుట. కాబట్టి ఈ జకరియా గారి కుటుంబంలో దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి ఆ క్రీస్తుని గురించి జకరియా ఈ విధంగా స్తుతిస్తూ పాట పాడుతున్నాడు. అందుకే మీరు ఈసారి నేను చదివించిన అదంతా ఒకసారి ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ అద్భుతంగా క్రిస్మస్ అంటే ఏంటో మంచి సందేశం రాయించబడింది. హల్లెలూయా. కాబట్టి ఈ క్రిస్మస్ సంతోషం మీరందరూ అనుభవించాలి. ఇలాంటి క్రిస్మస్లు అనేకం జరుపుకోవాలి. ఈ స్టేజ్, ఈ వాతావరణం, ఈ దేవుడు ఏర్పరిచినటువంటి ఈ ప్రాంగణం అంతా దేవుని అభిషేకం చేత నింపబడాల. మొదట దేవుని అభిషేకానికి మనం విలువివ్వగలిగితే, దేవుని అభిషేకం చేత మనం నింపబడగలిగితే ప్రతిరోజు మానవ జీవితంలో క్రిస్మసే. హల్లెలూయా. అట్టి కృపను దేవుడు అనుగ్రహించునుగాక. ఈ సమీపించినటువంటి దైవజనులు రెవరెండ్ మోషయ్య గారికి, నాకు ముందు సమీపించినటువంటి దైవజనులు డాక్టర్ రెవరెండ్ ఇక్కడ లేసయ్య గారికి, సంఘానికి, సంఘ పెద్దలకు, నా తోటి సేవకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.